అసలు ఈ ప్రపంచంలో చాలా దేశాల నాయకులకి తెలివే ఉండదురా బాబు. పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ ఇవ్వడం ఏంటి? మీరు ముస్లిం దేశాలైనా కొంపదీసి వీళ్ళు చేసే చిన్నపిల్లల ఆటలకి ఇండియా మామూలుగా కౌంటర్ ఇవ్వలేదు. దీన్ని ఆపరేషన్ పద్మవ్యూహం అంటున్నారు. నేనైతే అఫీషియల్ న్యూస్ ఎక్కడ వినలేదు దీని గురించి, బట్ న్యూస్ లో చదివింది చెప్తున్నా. కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ టర్కీతో ఒక డిఫెన్స్ డీల్ సెట్ చేసుకుంది. అది ఏంటంటే 300 డ్రోన్లు అలాగే విమానాల్లో వాడే మోడర్న్ వెపన్స్, వీటిని పాకిస్తాన్ కొనుక్కుంది. అలాంటివి ఇండియాకి ప్రమాదమే కదా, అందుకే ఈ విషయాన్ని ఇండియా సీరియస్ గా తీసుకుంది. అలా టైం గడిచింది. అయితే ఆపరేషన్ సింధూర్ 2 జరగచ్చని పాకిస్తాన్ టర్కీతో మళ్ళీ ఆయుధాలు కొనుక్కోవాలని ట్రై చేసింది అనమాట. టర్కీ ఆయుధాలతో పెద్ద పెద్ద షిప్పులు వేసుకునే మెడిటేరియన్ సీలో పాకిస్తాన్ కి బయలుదేరింది. వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే ఆ మెడిటేరియన్ సీ అంతా 11 ఏళ్లుగా ఇండియాకి ఆపుగా వస్తుంది. టర్కీ షిప్పులు కనపడగానే వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ ని జామ్ చేసింది. వాళ్ళకి ఎక్కడికి పోలో దిక్కుదోచని సిచ్యువేషన్ వచ్చింది. శత్రువుల యొక్క బలహీనతను ముందే కనిపెట్టి దాడి చేసే ఒక బేసిక్ స్ట్రాటజీనే పద్మవ్యూహం అంటారు. అలా ఇండియా వద్ద మోడర్న్ సెన్సార్లు, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ముందు టర్కీ నిలబడలేకపోయింది. అంత పెద్ద సముద్రం మధ్యలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు తెచ్చుకున్నారు, మనం చేయలేదు. టర్కీ వాడు ఇండియాని చాలా తక్కువ అంచనా ఎత్తున్నాడు. అంటే మన దగ్గర ఉండే ఎయిర్ డిఫెన్స్ S-400 అనేది టర్కీ దగ్గర ఉంది. అంటే అదే కదా ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ కాపాడింది. అదే టర్కీ వాడి ధైర్యం అనమాట. కానీ మన స్ట్రాటజీ ఏంటో తెలుసా? టర్కీ బద్ద శత్రువులు గ్రీసు, సైప్రస్, ఆర్మేనియా దేశాలకి బ్రహ్మోస్ మిసైల్స్ ఇచ్చాం. బ్రహ్మోస్ అంటే ఇంకా తిరుగు ఉండదు. ఇంక దానికి అవసరమైతే పాకిస్తాన్ ని కుదిపినట్టు టర్కీని కూడా కుదిపేయచ్చు. ఎంతో మంది పెద్ద పెద్ద దేశాలు బ్రహ్మోస్ టెక్నాలజీని అడిగారు, మనం ఎవ్వరికి ఇవ్వలేదు. కానీ ఈ చిన్న దేశాలకు ఇచ్చాం. వాడు ఇలా పాకిస్తాన్ కి ఆయుధాలు ఇస్తూ ఉంటే నెక్స్ట్ జరిగే పాకిస్తాన్ యుద్ధంతో పాటు టర్కీకి చర్మం మొలిచి భారతం ఏమనుకుంటుందో ఇండియన్ మళ్ళీ.